కృష్ణ సుదామ నిస్వార్థ స్నేహబంధం. ఒక్కనొక కుగ్రామంలో సుదాముడు అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి సంపద లేదు, కాని భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. అతని భార్య సుశీల, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా సుదాముడు ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడిగేవాడు కాదు. చిరిగిన బట్టలు, నిరుపేదరికం అతని నిత్యజీవితం. ఒకరోజు సుశీల ఎంతో వినయంగా, స్వామీ, ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు మీ బాల్య స్నేహితుడు కదా, ఒక్కసారి ఆయనను కలిసి మన పరిస్థితిని వివరిస్తే ఆయన మనల్ని తప్పక ఆదుకుంటారు అని చెప్పింది. సుదాముడు మొదట సంకోచించినా తన స్నేహితుణ్ణి చూసే అవకాశం దొరుకుతుందని సంతోషించి వెళ్లడానికి అంగీకరించాడు. స్నేహితుడి దగ్గరకు వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్లకూడదని సుశీల ఇరుగుపొరుగువారి దగ్గర అడిగి తెచ్చిన ఒక పిడికెడు అటుకులను ఆ పాతబట్టలో మూటకట్టి ఇచ్చింది. సుదాముడు ఆ అటుకుల మూటను తన చంకలో పెట్టుకుని చెప్పులు కూడా లేకుండా మండుతున్న ఎండలో ద్వారకవైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సుదాముడు ద్వారకకు చేరుకున్నాడు. అక్కడి బంగారు భవనాలను, వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాజభవన ద్వారం వద్ద కావలివారు అతని చిరిగిన బట్టలను చూసి లోపలికి వెళ్లనివ్వలేదు. కాని సుదాముడు తాను కృష్ణుడి స్నేహితుడినని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయి ఆ వార్తను కృష్ణుడికి పంపారు. తన స్నేహితుడు వచ్చాడని విన్న వెంటనే శ్రీకృష్ణుడు తన సింహాసనం నుండి దిగి పాదరక్షలు కూడా లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చాడు. సుదాముణ్ణి చూడగానే కృష్ణుడు ఆనందంతో అతణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడివారందరూ నిర్వేదానికి లోనయ్యారు. కృష్ణుడు సుదాముణ్ణి తన అంతఃపురానికి తీసుకెళ్లి తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. బంగారు పళ్ళెంలో నీరు తెచ్చి స్వయంగా కృష్ణుడే సుదాముడి పాదాలను కడిగాడు. సుదాముడి కళ్లలో కన్నీళ్లు సుడిగుండాలయ్యాయి. తన చిన్ననాటి స్నేహితుడి ప్రేమాభిమానాలకు అతను ముగ్ధుడైపోయాడు. కృష్ణుడు, సుదాముడు తమ బాల్య విశేషాలను, గురుకులంలో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. సుదాముడు తన వెంట తెచ్చిన అటుకుల మూటను కృష్ణుడికివ్వడానికి సిగ్గుపడి దానిని తన వీపు వెనుక దాచుకున్నాడు. కాని సర్వజ్ఞుడైన కృష్ణుడు అది గమనించి, ఏమిటి నా స్నేహితుడు నాకోసం ఏమి తెచ్చాడో చూద్దాం అని నవ్వుతూ ఆ మూటను లాక్కున్నాడు. కృష్ణుడు ఆ మూటను విప్పి అందులో ఉన్న అటుకులను చూసి ఎంతో సంతోషించాడు. ఇవే నాకు అత్యంత ప్రియమైనవి అని చెబుతూ ఒక పిడికెడు అటుకులను తిన్నాడు. ఆయన తిన్న ఒక్కొక్క పిడికెడుతో సుదాముడికి ఇహపర సుఖాలు, అపారమైన సంపదలు లభించాయి. రెండవ పిడికెడు తినబోతుండగా రుక్మిణీదేవి ఆయన చేతిని ఆపింది. సుదాముడు కొన్ని రోజులు ద్వారకలో గడిపి తిరుగు ప్రయాణమయ్యాడు. కృష్ణుడిని ఏమీ అడగలేదని అతను బాధపడలేదు. తన స్నేహితుణ్ణి కలిసిన ఆనందమే అతనికి చాలని అనుకున్నాడు. కాని తన గ్రామానికి చేరుకున్న సుదాముడు తన పాత గుడిసె స్థానంలో ఒక అద్భుతమైన బంగారు భవనాన్ని చూసి విస్తుపోయాడు. సుదాముడి భార్య సుశీల పట్టు వస్త్రాలు ధరించి రాజమాతలా ఎదురువచ్చింది. కృష్ణుడు తనను అడగకుండానే అంతా ప్రసాదించాడని సుదాముడు అర్థం చేసుకున్నాడు. భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే, కాని ఆస్తిపాస్తులు కాదని లోకానికి చాటిచెప్పేలా ఆ స్నేహబంధం చరిత్రలో నిలిచిపోయింది.